ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. భక్తులారా, ఇది మీ అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్కు ప్రేక్షకులందరికీ స్వాగతం. భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికత కలిపిన ఈ పవిత్ర స్థలము. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు భగవంతుడి మహిమలు, పురాణ గాథలు, ఆధ్యాత్మిక సత్యాలను వినడానికి ఈరోజు మనం వినబోతున్నది కార్తీక పురాణం 7వ అధ్యాయం. అందులో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పిన శివకేశవ ఆరాధనలు, విధులు, శివకేశవ సమారాధన వలన కలిగే మహిమాన్వితమైన ఫలితాలను తెలుసుకుందాము. ఒకసారి మిథిలా రాజ్యంలో ధర్మపరుడైన జనక మహారాజు వశిష్ఠ మహర్షిని నమస్కరించి అడిగాడు, గురుదేవ, ఈ కార్తీక మాసంలో శివకేశవులను ఎలా ఆరాధించాలో నాకు వివరించండి. ఈ విధంగా పూజ చేస్తే పాపక్షయం కలుగుతుందో తెలియజేయండి. వశిష్ఠుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, రాజా, నీ ప్రశ్న చాలా పవిత్రమైనది. కార్తీక మాసం అనేది దేవతలకు ప్రియమైన మాసం. ఈ మాసంలో శివకేశవులను భక్తితో పూజిస్తే పాపాలన్నీ కరిగిపోతాయి. వశిష్ఠ మహర్షి ఇలా ఉపదేశం చేశాడు. ప్రతి ఉదయం స్నానం చేసి హృదయంలో శుద్ధి చేసుకొని ముందుగా శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలి. బిల్వపత్రాలు, పుష్పాలు, గంధం, దీపం, ధూపం సమర్పించి ఓం నమ శివాయ అనే మంత్రంతో లింగార్చన చేయాలి. పంచామృతాభిషేకం పాలు, తేనె, గంధం, కర్పూరం, నీటితో చేయాలి. ఆ తర్వాత దీపారాధన చేసి హరహర మహాదేవ అని భక్తితో జపించాలి అని వశిష్ఠుడు చెప్పాడు. ఈ విధంగా శివారాధన చేసిన వాడు యజ్ఞఫలము, తపోఫలము అన్నీ పొందుతాడు. తర్వాత విష్ణు ఆరాధన చేయాలి. విష్ణుమూర్తికి తులసి దళాలు అత్యంత ప్రీతికరమైనవి. ఓం నమో నారాయణాయ అనే మంత్రంతో జపించి పూజించి తులసి పుష్పాలను నైవేద్యంతో సమర్పించాలి. వశిష్ఠుడి బోధ. రాజా, శివుడు కేశవుడిలోనే ఉంటాడు, కేశవుడు శివుడిలోనే ఉంటాడు. వీరిద్దరం పరస్పరం వేరు కాదు. ఒకరిని పూజించినా ఇద్దరిని పూజించినట్లే. సాయంత్రం సమయంలో దీపదానం చేయడం మహాపుణ్యదాయకం. దీపం వెలిగించడం ద్వారా అంతర్మనస్సు ప్రకాశిస్తుంది. ఒక దీపం వెలిగించినా అది కోట్ల పాపాలను నశింపజేస్తుంది అని వశిష్ఠుడు చెప్పాడు. రాత్రి వేళలో ఓం నమ శివాయ మరియు ఓం నమో నారాయణాయ అనే మంత్రాలను జపిస్తే శివకేశవులు భక్తుడికి మనస్సులో నివసిస్తారు. జనక మహారాజు మహర్షి మాటలు శ్రద్ధగా వినిపించి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు ప్రారంభించాడు. ఆ పూజ వల్ల అతని హృదయం జ్ఞానంతో నిండిపోయింది. వశిష్ఠుడు ఆశీర్వదిస్తూ అన్నాడు, రాజా, నీ పూజ వల్ల నువ్వు కేవలం రాజుగా కాక మోక్ష మార్గాన్ని పొందిన జ్ఞానివి అవుతావు. ఆ ఫలం వల్ల శృతి ఏమిటంటే, ఈ విధంగా శివకేశవ ఆరాధన చేస్తే భక్తునికి అన్ని పాపాలు కరిగిపోతాయి. జీవితంలో శాంతి, సౌఖ్యం కలుగుతుంది. మరణానంతరం శివలోకం, విష్ణులోకం రెండింటిలోనూ స్థానం లభిస్తుంది. ప్రియమైన భక్తులారా, శివకేశవుల సమారాధన మన జీవితాన్ని పవిత్రం చేస్తుంది. ఈ కార్తీక మాసంలో దీపదానం, జపం, పూజ, దానం చేస్తే దేవుడి కృప తప్పక లభిస్తుంది. ఇలాంటి పవిత్ర కథలు, పురాణాలు, ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే ఇప్పుడు అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులతో కూడా పంచుకోండి. ఒక లైక్ చేయండి. కామెంట్ రూపంలో ఈ కథ విన్నవారు కామెంట్ చేయండి. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ.